హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక రెడ్మీ 8A అనే మొబైల్ అయితే మీకోసం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో బేసిక్గా ఏంటి అంటే ఇందులో మనకు ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయి, ఇవి నేను ఎంతకు పర్చేస్ చేశాను, సో బేసిక్గా అన్నీ మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో చెప్తానని చెప్పాను కదా. సో ఇక్కడ చెప్పాలంటే ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ అయితే చేయలేదు, అమెజాన్ నుంచి పర్చేస్ అయితే చేయలేదు. సో ఇది నాకు గవర్నమెంట్ అంటే మనకి గ్రామ వాలంటీర్ల తరపున అయితే ఈ మొబైల్ అయితే నాకు ఇచ్చారు. సో బేసిక్గా చెప్పాలంటే మా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి గ్రామ వాలంటీర్లో జాబ్ ఉంది. సో అతనికి వచ్చేసి ఈ మొబైల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకోసం నేను ఇంట్రెస్ట్గా మీకు ఈ మొబైల్ అనేది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అయితే చేస్తున్నా. ఓకే, సో ఇందులో మన ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. 1 by 1 మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొబైల్ డివైస్ నేమ్ వచ్చేసి రెడ్మీ 8A అనమాట. సో ఇకపోతే మనకు ఇక్కడ మనకి బాక్స్ బార్డర్లో వచ్చేసి మనకు ఇక్కడ రెడ్మీ 8A అని ఉంది కదా. సో ఇక్కడ రెడ్ అంటే మనకి మామూలుగా మనకు పీస్ వచ్చేసి రెడ్ మొబైల్ అంట. సో ఇక్కడ 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ వరకు మనకు స్టోరేజ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ మనకు అంటే మనం ఏదైతే పర్చేస్ చేసామో దాని ధర వచ్చేసి మనకి ఇక్కడ 8,999 రూపాయలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు టోటల్గా వచ్చేసి మనకు 9,000 లేదా మనకి 9,500 దాకా మనకి వచ్చేసరికి సరిపోతుంది ఆ అమౌంట్ అయితే. సో ఇంకా ఫుల్ క్లారిటీగా ఇక్కడ మనకు బాక్స్ అనేది స్టెప్ బై స్టెప్ నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ బార్డర్ సైడ్లో వచ్చేసి మనకు సైడ్లో వచ్చేసి రెడ్మీ 8A అని మెన్షన్ చేశారు. సో ఇకపోతే మనకు ఇక్కడ నేమ్ అయితే ఉంది, ఇదైతే మీకు అవసరం లేదు. సో ఇక మనకు బాక్స్లో అయితే ఇంకా ఏమేమి ఉన్నాయో, కంటెంట్ ఏమేమి వచ్చిందో మనం ఫుల్ క్లారిటీగా చూద్దామా. సో ఇప్పుడనే నేను బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను బాక్స్ ఓపెన్ చేస్తూనే నాకు ఇక్కడ మనకైతే ఫస్ట్ వాళ్ళు అయితే ఒక కవర్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ కవర్లో వచ్చేసి మనకు ఒక పౌచ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మన మొబైల్కి ఏదైతే పౌచ్ ఉందో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పౌచ్ అనేది నాకు ఇక్కడ మెన్షన్ కావడం జరిగింది. సో ఇది మనకు మొబైల్ బ్యాక్ సైడ్ మీరు బేసిక్గా చూసింటే అందరూ ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది నేను పక్కన పెట్టేస్తున్నా. అలాగే ఇకపోతే మనకు మొబైల్కి పైన ఎటువంటి డ్యామేజ్ ఏది అవ్వకోకుండా ఒకటి సిఫ్ట్ గోయల్ లాగా మనకు ప్యాడ్ అయితే ఇచ్చారు. సో ఓకే, ఈ ప్యాడ్ కూడా నేను బ్యాక్ సైడ్ అయితే పెట్టేస్తున్నా. సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకు వీళ్ళు వచ్చేసి ఇది ఏదో వ్యారంటీ కార్డ్ అంట ఫ్రెండ్స్. సో ఇక్కడ వ్యారంటీ కార్డ్ వచ్చేసి ఇది 1 year వరకు మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు 1 year వరకు ఇది మెన్షన్ చేసేసి సో ఇక్కడ మనకు ఎటువంటి ఫోన్కి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మనకు వాళ్ళు వ్యారంటీ అనేది ఇస్తారు. సో ఆ వ్యారంటీని మనకు ఇక్కడ నేను పక్కన పెట్టేస్తున్నా. ఓకే, రైట్రా. ఇప్పుడు ఇది కూడా నేను పక్కన పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక షిఫ్ట్ గైడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ షిఫ్ట్ గైడ్ ఏంటి అంటే మనకు బేసిక్గా ప్రతి ఒక్కటి మన మొబైల్ యూజర్స్లో మనకి ఈ మొబైల్ని ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా మనము సాఫ్ట్వేర్స్ ఏవేవి ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ మనకు సిమ్ స్లాట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకి సిమ్ 1 సిమ్ 2 అండ్ SD కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది చెప్తాను అది కూడా. సో ఈ షిఫ్ట్ గైడ్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్ మనకు బాక్స్లో వచ్చేసి మనకు డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫోన్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మనకు రెడ్ పీస్ అయితే ఇక్కడ రెడ్ ఆర్ ఆరెంజ్ అయితే కాంబినేషన్స్తో మనకి ఇక్కడ డివైస్కి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ డివైస్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు సిమ్ కార్డు నేను చెప్పాను కదా, అక్కడ ఏదైతే షిఫ్ట్ గైడ్లో ఇచ్చేసారో సో అదే సిమ్ స్లాట్లో వచ్చేసి సిమ్ 1 సిమ్ 2 ఆడు SD కార్డు. సో ఇక్కడ మీరు బేసిక్గా చూస్తే మనకు ఫుల్ క్లారిటీగా బాక్స్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను అనేది మొబైల్ అనేది తీస్తున్నాను. సో ఇక్కడ మనకి కొద్దిగా టైట్ అయితే ఇచ్చేసారు. సో ఇప్పుడు నేను అనేది కొద్దిగా ఇలా ఇచ్చేసాను. సో ఇక్కడ ఇస్తూనే మనకి ఇక్కడ చూడొచ్చు మనకు మొబైల్ వచ్చేసి బ్లాక్
ఫ్రంట్ వచ్చేసి బ్లాక్ పీసు అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు రెడ్ ఆర్ ఆరెంజ్ అయితే ఇక్కడ మనకు ఫుల్ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఓకే, చెప్పాను కదా. సో ఇక్కడ నేను సిమ్ 1 సిమ్ 2 ఆడ SD కార్డ్ అని 3 అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ 3 స్లాట్లలో కూడా నేను చూపిస్తాను. సో ఓకే, ఇప్పుడు ఈ మొబైల్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే నెక్స్ట్ మనకి బాక్స్లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఛార్జర్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఛార్జర్ కూడా మనం చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇకపోతే మనకు యూసీ డైరెక్టర్ మనకి కేబుల్ కనెక్టర్ అయితే ఇచ్చారు. సో ఇకపోతే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి సో అదే మనకి సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు బ్యాటరీ పవర్ ఎంత యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలనేది, ఇక్కడ బ్యాటరీ మనకు ఎంత వోల్టేజ్ అనేది ఇక్కడ ఫుల్ క్లారిటీగా మెన్షన్ చేశారు. సో వోల్టేజ్ వచ్చేసి మనకు 1030 అయితే ఇక్కడ వోల్టేజ్ అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఇది కూడా మనకు చాలా ఫాస్ట్గానే ఛార్జింగ్ ఎక్కుతుంది. సో 1 అవర్ మనం ఛార్జింగ్ యూజ్ చేస్తే మనకు మినిమం ఒక 5 or 6 అవర్స్ అయితే మనకు ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఈ ఛార్జర్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నా. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇకపోతే నెక్స్ట్ మనకు బాక్స్లో వచ్చేసి మనకు ఛార్జింగ్ కేబుల్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఛార్జింగ్ కేబుల్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు ఫుల్ బ్లాక్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇది కూడా చాలా టైట్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్లో వచ్చేసి మనకు 2 టైప్స్ పిన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు ఫస్ట్ వోల్టేజ్ అయితే ఇది చాలా మందికి ఏంటంటే ఇది చాలా మంది మీరు అడిగేది క్వశ్చన్. సో అందరికీ ఒకే పిన్ లాగా ఉండదు, ఇది చాలా డివైస్లకు అయితే చాలా చేంజ్ అయితే ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డివైస్కి ఇలానే ఉంటుంది. ఇది అయితే మీరు చూసే ఉంటారు. సో ఈ రెండు మీకు ఆల్మోస్ట్ అయితే చాలా మందికి తెలిసి ఉంటాయి. సో ఇందులో కూడా మనం పక్కన పెట్టేస్తున్నా. ఇకపోతే నెక్స్ట్ మనకి ఫోన్ అనేది ఇది ఎలా సెటప్ అవుతుంది, దీని డివైస్లో మనకి ఏవేవి ర్యామ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ మనకి ఆండ్రాయిడ్ వర్షన్స్ అన్నీ ఇప్పుడు ఫుల్ క్లారిటీగా చూద్దామా. సో ఇప్పుడు అనేది నేను అంతా ప్రీమియర్ అంతా సెటప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను వీడియోని స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ సెటప్ అయితే నేను అంతా కంప్లీట్ అయితే చేశాను. ఫస్ట్ మనకి మన పవర్ ఆన్ అవుతూనే మనకి ఇక్కడ చెప్పాను కదా నేను గ్రామ వాలంటీర్ల వారు అయితే ఇక్కడ మెన్షన్ చేశారని. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు గ్రామ వాలంటీర్ సచివాలయం అని ఆంధ్రప్రదేశ్ అని ప్రభుత్వం వచ్చేసింది. సో ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేశారు, ఫస్ట్ వాళ్ళ లోగోనే యాడ్ చేశారు. సో ఇకపోతే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇకపోతే మనకు నెక్స్ట్ ఏంటి, ఇందులో మన ఫీచర్స్ ఎలా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇలా స్క్రోల్ చేస్తే మనకు పైన సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్తే మనకి ఇక్కడ డివైస్లకి కిందికి వెళ్తే మనకి ఇక్కడ సిస్టమ్ యాప్స్ అండ్ ఇంకా మనకు చాలా ఉంటాయి, అబౌట్ ఫోన్ అని. సో ఈ అబౌట్ ఫోన్ మనం ఎక్కడుందో ఫస్ట్ మనము కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ అబౌట్ ఫోన్ అనేది కొద్దిగా ఇక్కడ మనకు ఫస్ట్ బార్డర్లో ఉంది. ఓకే, సో ఈ బార్డర్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ డివైస్ నేమ్ వచ్చేసి రెడ్మీ అని ఉంది. సో ఇక్కడ డివైస్ మోడల్ వచ్చేసి రెడ్మీ 8A అని మోడల్, అంటే మనకి రెడ్మీ M1 A1 AY ఎన్ని ఉంటాయి కదా. సో అలా ఇది రెడ్మీ 8A అనమాట. ఓకే, సో వర్షన్ వచ్చేసి ఇక్కడ మనకు 11.20.1 అనమాట. సో ఆక్టా కోర్ ప్రాసెస్లో అయితే ఇది రన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 9PKQ1 అనమాట. సో ఇది కూడా వర్షన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ లెవెల్ అంటే ఇది మనకు అవసరం లేదు, 2019లో మనకు బార్డర్స్ వచ్చేసాయి. సో ఇకపోతే స్టోరేజ్ వచ్చేసి మనకు టోటల్ 32 GB వరకు ఇంటర్నల్ ఉంటుంది. సో 3 GB వరకు ర్యామ్ అయితే ఫస్ట్లోనే మీకు చెప్పాను. సో ఇంకా బేసిక్గా ఆల్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాకప్ రీస్టార్ట్, సో ఇది కూడా మనకు అవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ ఏంటి, మనకు ఫుల్ మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటి అంటే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే మనకు ఏవేవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓకే, ఇంకా ఆల్మోస్ట్ మీకు ఎలా యూజ్ చేయాలా ఫోన్ అనేది మీకు తెలిసిందే. ఓకే, సో ఇంకా ఈ వీడియోలో మీకు ఒక మనకి రెడ్మీ 8A మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మీకోసం నేను చాలా అయితే ట్రై చేస్తా. సో ఫ్రెండ్స్, ఆల్ మెంబర్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్.